హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సరే మీకోసం లక్కీ ది సూపర్ స్టార్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక పాప డిజార్డర్తో అయితే బాధపడుతూ ఉంటుంది గైస్. తన మెంటల్ కండిషన్ స్టేబుల్గా అయితే ఉండదు. ఒక డిజార్డర్ తోటి తనైతే సఫర్ అయితే అవుతూ ఉంటుంది. అయితే డాక్టర్స్ ఏం చెప్తారంటే పేరెంట్స్ తోటి మీరే తనకి సపోర్టర్స్గా ఉండాలి. తనకి ఇలా క్యూర్ ఏదైనా ఉందా అంటే అది మీ వల్లే, మీరే తనకి క్యూర్ చేయగలరు మీ ప్రేమతోటి అని అయితే చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ పాపను అలాగే చూసుకుంటారు చాలా బాగా. ఆ పాపకు మామ కూడా ఉంటారు గైస్, అదే మన హీరో. అయితే హీరో పప్పిని అయితే ఇంటికైతే తీసుకొస్తారు గైస్. ఆ పప్పితోటి ఆ పాపకి మంచి అట్రాక్ట్ అయితే అవుతారు, మంచి బాండ్ అయితే ఏర్పడుతుంది ఆ పప్పితోటి పాపకి. అయితే ఆ పప్పిని కొంతమంది విలన్స్ కిడ్నాప్ అయితే చేస్తారు గైస్. మళ్ళీ ఎందుకని కిడ్నాప్ చేస్తారు, దేనివల్ల కిడ్నాప్ చేస్తారు, వాళ్ళ ఇంకా మోటివ్ ఏంటి, మరి ఆ పప్పి ఎక్కడుందో హీరో కనిపెట్టి మళ్ళీ ఆ పాప దగ్గరికి ఆ పప్పిని తీసుకొచ్చాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. జస్ట్ ఓకే గుడ్ వాచ్ అనేది అనిపించింది. ఎందుకంటే స్టోరీ పెద్దగా ఏం లేదు, బట్ మూవీ ఏంటంటే మెయిన్లీ పిల్లలతో వాచ్ చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. మెయిన్లీ నాకు అట్రాక్టింగ్గా ఇంప్రెసింగ్ ఏమనిపించిందంటే పాప క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తారు. ఆ పాప యాక్ట్ కూడా సూపర్గా అనిపించింది, వెరీ ఇంప్రెసింగ్గా అనిపించింది, చాలా బాగా చేసింది పాప కూడా. ఆ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి, సూపర్గా అనిపించింది. ఎమోషనల్గా మాత్రం సూపర్ అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగా ఎమోషనల్గానే ఎంజాయ్ చేస్తారు, మంచిగా అనిపించింది. మిగతా త్రూ అవుట్ మూవీ సమ్ పార్ట్స్ బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ రొటీన్ ఫామ్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ పొలిటీషియన్స్ ఆ పాలిటిక్స్ జోనర్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా సమ్ పార్ట్స్ ఏమంటే త్రూ అవుట్ మూవీలో కొన్ని పార్ట్స్ అనేవి చాలా బాగుంటాయి, అక్కడక్కడ కొద్దిగా హ్యూమర్ వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఎమోషనల్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఇంకా కొన్ని డాగ్స్ సీన్స్ అయితే ఉంటాయి, అంటే డాగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, అది బాగా వర్కౌట్ అయింది. ఆ పప్పికి తన అమ్మ కూడా ఉంటుంది, తన అమ్మ కూడా పప్పి కోసం వెతుకుతూ ఉంటుంది, అదొక పోర్షన్ అయితే ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషన్ కూడా బాగా అనిపిస్తుంది, అది సూపర్గా అనిపిస్తుంది. మెయిన్లీ పాప క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తారు. ఆ పాప యాక్ట్ మాత్రం చాలా బాగా చేసింది, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, సూపర్గా అనిపిస్తుంది. హీరో కూడా చాలా బాగా చేశారు. త్రూ అవుట్ మూవీ చూసుకుంటే ఓకే గుడ్ వాచ్ అయితే అనిపిస్తుంది గైస్. అంతా ఏం అనిపించదు, బట్ ఓకే గుడ్ వాచ్, వన్ టైం వాచబుల్ అయితే అనిపిస్తుంది. మెయిన్లీ కిడ్స్ తోటి వాచ్ చేయండి, మీ పిల్లలతో వాచ్ చేయండి, మూవీని ఎంజాయ్ చేస్తారు. ఓకే, లక్కీ ది సూపర్ స్టార్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే గుడ్ వన్ అయితే అనిపించింది గైస్, జస్ట్ ఓకే అయితే అనిపించింది. మెయిన్లీ పిల్లలతో వాచ్ చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. సాంగ్స్ పెద్దగా ఏం లేవు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీ పిల్లలతో వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఓకే, లక్కీ ది సూపర్ స్టార్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.